అందరికీ నమస్తే అండి. గార్డెనర్ నాగ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న అందరికీ మంచి లెసన్స్ నేను ఫేస్ చేసినాను. ఒకవేళ కనుక మీరు గార్డెనింగ్లో స్టార్టింగ్ స్టేజ్లో కనుక మీరు ఉంటే ఈ వీడియో మంచిగా మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి. ఏ మొక్కలు నేను తీసుకొచ్చి ఇబ్బంది పడ్డానో ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. ఓకే అండి. ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మొక్కల గురించి కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను కాబట్టి ఆ మొక్కలు మాత్రం మీరు తెచ్చుకోబాకండి. ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్ ఉంటే అవి ఫాలో కండి. ఓకే అండి. మొదటగా నేను ఈ ఇల్లు కట్టినప్పుడు బాగా మొక్క తీసుకురావాలనే ఆలోచన దేని మీద అంటే యాపిల్ ప్లాంట్. కనీసం ఒక 4 నుంచి 5 యాపిల్ ప్లాంట్లు డిఫరెంట్ టైప్ ఉన్న నర్సరీలో నేను తీసుకొచ్చాను. అవి తీసుకురావడం, నేను నాటడం, కొంచెం రోజులకి చనిపోవడం నేను చాలాసార్లు ఒక 4-5 సార్లు ఫేస్ చేసిన. అయితే హాట్ క్లైమేట్లో ఏ మొక్క వస్తుంది అంటే యాపిల్లో వెరైటీ ఉన్నాయి కదా, ఏ వెరైటీ వస్తుందని నేను కొంచెం సర్చింగ్ చేస్తే హరిమన్ శర్మ అనేటైన హిమాచల్ ప్రదేశ్లో బాగా రీసెర్చ్ చేసి దాన్ని మోడిఫికేషన్ చేసి ఆయన తయారు చేసి మొక్కలు అమ్ముతున్నాడని నేను కనుక్కున్నాను. ఆయన దగ్గర నుంచి నేరుగా నేను ఒక 10 మొక్కలు తీసుకురావడం జరిగింది. ఆ 10 మొక్కల్లో నేను 4 తీసుకొని మిగతా మా ఫ్రెండ్స్కి నేను ఇవ్వడం జరిగింది. ఆ మొక్కలు పెడితే అవి కూడా చనిపోయినాయి. మళ్ళీ ఆ యాపిల్ ప్లాంట్ తీసుకురావాలనే ఆలోచన చావలే. మళ్ళీ ఇంకెట్లా అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు డ్రీమ్ గార్డెన్ అని వెస్ట్ బెంగాల్లో ఒక ఆన్లైన్లో చూశాను. సర్చింగ్ చేసి అక్కడ డబ్బులు కట్టి మొక్కలైతే వచ్చినాయి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ చాలా వరస్ట్గా ఉంది. సో వచ్చినాక నాటితే ఒక మొక్క చనిపోయింది, ఒక మొక్క అయితే ఉన్నది. ఫ్లవరింగ్ అయితే వచ్చింది, కాయలైతే ఇప్పటివరకు అయితే కాయలేదు. కాబట్టి యాపిల్కి సంబంధించినటువంటి ప్లాంట్ తెచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆచి తూచి అది రేర్ వెరైటీలో భాగంగా ఈ మధ్యన దాన్ని అన్ని క్లైమేట్లో వచ్చేటట్టు వాటిని మాడిఫై చేసి ఆ మొక్కలు అమ్ముతున్నారు కాబట్టి అట్లాంటి మొక్కలైతే మాత్రమే తీసుకోండి. సో అన్నయ్య యాపిల్ అని చాలా బాగుంటుంది, తర్వాత డోర్ సెట్ యాపిల్ అని, ఈ రెండిట్లో మీరు ఏదన్నా చూజ్ చేసుకోండి. కాస్త నీడబడేటట్టుగా ఉండే ప్లేస్లో మీరు నాటితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాగ్జమ్ కసం, దానికి సంబంధించినటువంటి ఫోటోలు నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను. నా కింది వీడియోలలో చూసిన ఆ మొక్కలు మా ఇంట్లో ఉన్నట్టుగా మీరు చూడవచ్చు. ఆ మొక్కలు నేను వెలియత్ గార్డెన్ అని కేరళ ఆయన దగ్గర నేను తీసుకొచ్చాను. చూడ్డానికి బాగా ఆకర్షణగా ఉన్నాయి. తీసుకొచ్చి ఒక 2 years బాగా పెంచినాక ఎలా ఉన్నాయంటే కాయలు ఏమాత్రం తినలేనంత వరస్ట్గా ఉండినాయి, అంత ఒగరుగా ఉన్నాయి. అసలు ఎందుకు తెచ్చానరా అని చాలా నేను బాధపడ్డాను. ఒక డబ్బులు వేస్టు, శ్రమ వేస్టు, పండ్లు తిందామని చూస్తే అవి చాలా వరస్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ కాగ్జమ్ అనేటువంటి ప్లాంట్ కానీ కసం, ఈ రెండు కూడా సేమ్ అట్లాగే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటాయి, బట్ పండ్లు మాత్రం ఒగరుగా ఉంటాయి. కలెక్షన్ పర్పస్లో అయితే మాత్రం తెచ్చుకోండి. బట్ మనకి తక్కువ స్పేస్ ఉండి ఆ చెట్లు మంచి చెట్లు నాటాలని ఆలోచన ఉన్నవారు మాత్రం అట్లాంటివి తీసుకురాబాకండి. నెక్స్ట్ పర్సిమన్ అంటారు కదా, కాకి ఫ్రూట్ అని కూడా అంటారు దీన్ని. ఇది నేను 4 ప్లాంట్లు తీసుకొచ్చాను. 4 ప్లాంట్లో కంప్లీట్గా 4 చచ్చిపోయినాయి. నాటితే అది డెవలప్ కాలేదు. ఫైనల్గా ఎలా ఉందంటే గ్రాఫ్టెడ్ పై భాగం మొత్తం చచ్చిపోయింది, గ్రాఫ్టెడ్ కింది భాగం నించుని ఆకులు వస్తున్నాయి. ఆ ఒక్క చెట్టు బ్రతికింది. ఇంకా దాని నుంచి అయినా కాయలు వస్తాయా, చెట్టు డెవలప్ అవుతాయి అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. దానికి సంబంధించిన చిన్న వీడియో నేను పక్కన స్క్రీన్లో నేను చూపిస్తాను. కాబట్టి పర్సిమన్ కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి. కలెక్షన్ చేయాలనేటువంటి ఆతృత మనకు ఉంటుంది, కానీ
మరి తీసుకొచ్చినాక బ్రతకపోతే వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్, మన టైం వేస్ట్, వాటికి మనం చేసేటువంటి ఫెర్టిలైజర్ ఇవన్నీ ఇక్కడ ఇస్తాం కాబట్టి అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి పర్సిమోన్ ఒకవేళ కనుక మీ దగ్గర వస్తే మాత్రం నాకు చెప్పండి, నేను కూడా అలా ఏమన్నా మీ నుంచి సజెషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. నెక్స్ట్ లిచీ. ఇప్పటికీ మా ఇంట్లో లిచీ ప్లాంట్ ఉంది. ఇంతవరకు కూడా అది ఏమాత్రం ఫ్లవరింగ్ లేదు. మొక్క మాత్రం చాలా సక్సెస్ఫుల్గా మంచి గ్రీనరీగా ఉంది, కానీ ఇంతవరకు మాత్రం కాయలు లేవు. మరి కొన్ని చోట్ల తెలంగాణ ఏరియాలో రంగారెడ్డి ఆ ప్రాంతంలో కాయలు కూడా వస్తున్నాయని చూశాను. బట్ నా దగ్గర అయితే ఇంతవరకు అయితే ఫ్లవరింగ్ రాయలేదు, కాయలు రాలేదు. బహుశా చూడాలి, ఒకవేళ కనుక ఫ్లవరింగ్ వచ్చి కాయలు కనుక నిలిస్తే ఆ విషయం మీకు చెప్తాను, ఆ వీడియో మీ ముందు కూడా పెడతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అకాయ్ బెర్రీ. అకాయ్ బెర్రీ అది సన్నగా మన పెరిగి ఈత పండ్లు గెలలు ఉంటాయి కదా, ఈత చెట్లు అలాగా ఉంటుంది. దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ లాగా తీసుకుంటారు. బట్ ఆ మొక్క కూడా తీసుకొచ్చినప్పుడు చనిపోయింది. మరి మీ దగ్గర ఎవరన్నా కనుక మొక్క నాటి డెవలప్ అయ్యి మంచిగా ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. నేను కూడా మీ నుంచి పాఠాలు నేర్చుకుంటా, ఎలా మెయింటైన్ చేశారో కూడా చెప్పండి. తర్వాత ఐస్ క్రీమ్ బీన్. ఐస్ క్రీమ్ బీన్ కూడా 2 years వరకు కూడా మంచిగా బ్రతికిందండి. ఐస్ క్రీమ్ బీన్కి ఏమైందో తెలియదు కానీ సడన్గా అది చచ్చిపోయింది. మరి నీళ్ళలోనే పెట్టాను, బట్ అదే మాత్రం చచ్చిపోయింది. కాబట్టి దీని పట్ల కూడా మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. నెక్స్ట్ పియరు మొక్క ఒక 2 years 3 years మంచిగానే ఉన్నది, తర్వాత అది కూడా చచ్చిపోయింది. మరి రీజన్ అయితే నాకు తెలియదు. నేను మొక్క పెట్టేటప్పుడు చాలా కేరింగ్ తీసుకుంటాను, చెదలు పట్టకుండా కేరింగ్ తీసుకుంటాను, దానికి ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను. ఐ మీన్ ఆర్గానిక్ పెస్టిసైడే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను, అయినా అది చచ్చిపోయింది. నెక్స్ట్ పీచ్ ఇప్పటికీ కూడా మా ఇంట్లో పీచ్ ప్లాంట్ ఉన్నది. బట్ తీసుకొచ్చినప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది, కానీ ఆ తర్వాత నాటిన 1 year తర్వాత నుంచి, అంటే ఇది 2nd year, చిన్న మొక్క ఉన్నప్పుడు ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు మాత్రం లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ రాలేదు. చెట్టు చూడడానికి చాలా పెద్దగా ఉంది, బట్ ఫ్లవరింగ్ లేదు, కాయలు లేవు. కాబట్టి ఈ పీచ్ మొక్కను కూడా తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఆలుబుకారా ప్లాంట్ కూడా నేను ఇది సీడ్లింగ్ ప్లాంట్ తెచ్చాను. బట్ అది స్టార్టింగ్లో ఒక్కసారి మాత్రమే ఫ్లవర్ వచ్చింది, బట్ తర్వాత ఎన్నడూ ఫ్లవర్ రాలేదు, కాయలు రాలేదు. కాబట్టి ఇట్లాంటి మొక్కల పట్ల మీరు అలర్ట్గా ఉంటారనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంటు బిగినే అంటారు. ఇది కూడా తీసుకొచ్చినప్పుడు ఫ్లవర్ వచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం ఇంకా ఫ్లవర్ లేదు, అలా డబ్బాలో పెట్టాను. సో ఇది హిమాలయన్ మౌంటైన్ ఏరియాలో బాగా పెరుగుతుందని విన్నాను, బట్ ఇక్కడైతే బ్రతికింది, బట్ ఎటువంటి ప్రయోజనం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇట్లా డబ్బాలలో పెట్టి నీళ్లు పోసి ఫెర్టిలైజర్ ఇచ్చి పెస్టిసైడ్ ఇచ్చి మనం డైలీ ఒక్కోసారి 2 సార్లు చూసుకొని వాటికి ఇంత శ్రద్ధ పెట్టినా కాయలు కాయకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా. నాకైతే చాలా అసలు ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి మొక్కలు మీరు తెచ్చుకునేటప్పుడు కాస్త ఆలోచించి తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని చాలా ఓపికగా చూసినందుకు ప్రతి పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా నా లెక్క సఫర్ కావద్దని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు ఈ విషయాలు తెలుసుకొని మొక్కలు తెలుసుకోండి. ఒకవేళ కనుక ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినా అప్పుడప్పుడు మీరు నా వీడియోని ఫాలో అవుతున్నారు, దయచేసి చూస్తున్నారు, బట్ కింద సబ్స్క్రైబ్ అనేటువంటి ఒక గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో ఒకసారి నాకు చెప్తే, కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దాన్ని సరి చేసుకుంటాను. ఏమన్నా నా మాట తీరు కానీ నేను చెప్పే విధానం కానీ ఏమన్నా చెప్పండి, సరి చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.